దేవా, ఇంతకాలం కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందులకై నీకు వందనాలు. ఇది నా నీతి కాదు, నా మంచితనం వల్ల కాదు, కేవలం నీ కృప. ఎన్నో మార్లు తప్పిపోయాను, ఎన్నోసార్లు నీ మీద కోపగించుకున్నాను, ఎన్నోసార్లు చేసిన తప్పులకు క్షమించమని అడిగాను. ఏది ఏమైనా అన్ని వేళలో నాకు తోడుగా ఉండి నన్ను ఇంతవరకు నడిపించావు. తండ్రి, నాకిచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీకు విరుద్ధంగా మా జీవితంలో ఏదున్నను దాని నుంచి మమ్మల్ని విడిపించండి. ఈ ఇంట్లో శుభకార్యం జరగాలని ఎంతో ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను. దేవా, త్వరగా నీ కార్యము జరిగించండి. నీ నామ మహిమాదకరంగా మమ్మల్ని నడిపించండి. నీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతటిలో మాకు తోడుగా ఉండి నడిపించబోతున్నందులకై నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఏంటో మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ప్రార్థిస్తుంది. అంతగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో? మా నాన్న మమ్మల్ని బాగానే చూసుకుంటాడు, మా అమ్మని బాగానే చూసుకుంటాడు, ఇంకా మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నాం. ఇంకా మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది ప్రతి ప్రార్థనలో? ఏమోలే, ఆమె ఇష్టం. కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తలుపులు మూసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థించవలెను. ఎందుకు తలుపులు మూసుకొని ప్రార్థించాలి అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నిజంగా నువ్వేంటి అనేది తెలుస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడగలవు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే అసలు నీకేం కావాలనేది నువ్వు స్పష్టంగా దేవునితో చెప్పగలవు. ప్రార్థన అంటే బట్టి పట్టడం కాదు, ఏం మాట్లాడాలో ఆలోచించుకునే వ్యాసము కాదు, కానీ నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి బాధను, సంతోషాన్ని, అవసరతను వ్యక్తపరచడం. అదేవిధంగా ఆయన నీ పట్ల ఉంచిన ప్రేమను బట్టి స్తుతించడం. కన్నీటి ప్రార్థన ఎంతో విలువైంది. అలా అని నీకు ఏడుపు రాకున్నా ఊహించుకొని ఏడుస్తూ ప్రార్థించడం కాదు. అందుకే ఒక సామెత ఉంటుంది, కంట్లో నీళ్లు లేవు, కడుపులో దుఃఖం లేదు అని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దుఃఖం రాకపోతే నీ కష్టాలని దేవుడు తీర్చేశాడని సంతోషంతో దేవునికి స్తుతి చెల్లించు. లేదు, ఎన్నో కష్టాలున్నాయి కానీ కన్నీళ్లు రావటం లేదు అని అంటావా? మరే పర్లేదు, పాటలతో ఆరాధనతో కృతజ్ఞత చెల్లించు. ఎందుకంటే దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. కానీ దేవుడు ఏడిస్తేనే ప్రార్థన వింటాడు అనే ఆలోచన మాత్రం నీ హృదయంలో నుంచి తీసే. కన్నీటి ప్రార్థన విలువైంది. ఎలాంటి సమయంలో అంటే, నీ కోసం కాకుండా ఎదుటివాడి పరిస్థితిని బట్టి కన్నీళ్లు విడిచినప్పుడు. హృదయాంతరంగంలో నుంచి నీ పొరుగువారి పట్ల భారం కలిగి కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లు ఎంతో విలువైనవి. అందుకే ఇర్మియా గారు అంటారు, ఇర్మియా 9:17లో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏంటంట, ఒకరికి ఒకరు. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు కన్నీళ్లు విడిచే విధంగా అలాంటి వారిని పిలవండి. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు కన్నీళ్లు విడిచే విధంగా అలాంటి వారిని పిలవండి. ఎదుటి వాళ్ళ కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థించే స్త్రీలను పిలవండి అని అంటున్నాడు. కన్నీళ్లు ఎంతో విలువైనవి, అవి లెక్కింపబడుతున్నాయి. మన ప్రతి కన్నీటి బొట్టు ఇతరుల సంతోషం కోసమైతే అవి బంగారము, వెండి, ముత్యముల కంటే ఎంతో గొప్పవిగా దేవుడు చూస్తాడు. అందుకే 1 తిమోతి 2:1లో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అదేంటి, ఎవరికోసమో నేను ప్రార్థన చేస్తే నా జీవితం బాగుంటుందా?
ఎవరి కోసమో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నేను సుఖంగా ఉంటానా అనే అనుమానం మీలో ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, అవును అని. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుడి అంటే ఇదే. కేవలం పొరుగువారిని ఇష్టపడటమే కాదు, వాళ్ళతో టీ కాఫీలు పంచుకోవడమే కాదు, వాళ్ళ కష్టాల్లో ఓదార్పునివ్వటం, మంచి మాటలు చెప్పటం, నువ్వు సహాయం చేయగలిగే స్థానంలో ఉంటే సహాయం చేయడం, లేని ఎడల వారికి సహాయం దొరుకులాగున ప్రార్థనా విజ్ఞాపనలు చేయటం. ఊరుకోండి పాస్టర్ గారు, నేను మా ఇంట్లో కష్టం వస్తేనే విజ్ఞాపన ప్రార్థన యాచనలు చేయను, ఇంకా వేరే వాళ్ళకొస్తే ఎందుకు చేస్తాను అని ఆలోచిస్తున్నారా? చేయాలి. నువ్వు సుఖంగా సంతోషంగా జీవించాలంటే కీ అక్కడే ఉంది. ఈ వాక్యం దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం.